నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం సంభవించిన 2 భారీ భూకంపాలు మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మయన్మార్ బ్యాంకాక్లో భూకంప మృతుల సంఖ్య 700కు పెరిగింది. ఒక్క మయన్మార్లోనే 694 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మయన్మార్లోని 6 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. కాగా మయన్మార్ తీవ్ర భూకంపం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఈ విలయం కారణంగా ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపం కారణంగా మరోసారి సగాయింట్ ఫాల్ట్ అంశం చర్చకు వచ్చింది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సాయాంగ్ ఫాల్ట్ కు సమీపంలో ఉంటుంది. దీంతో అసలేమిటి ప్రాంతం? సాయాంగ్ ఫాల్ట్ అంటే ఏంటి? ఇక్కడే ఎందుకు తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మెట్రో ప్లేట్ల మధ్య సంగాయింగ్ ప్లాంట్ ఉంటుంది. కాగా మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా భూఫలకాలు ఎప్పుడూ కదులుతుంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్ లో మాత్రం ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుందని, ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుందంటున్నారు. ఈ ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్ర లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు ఏర్పడుతున్నాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు వచ్చాయి. గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 సార్లు భూకంపాలు వచ్చాయి. 1946లో 7.7 తీవ్రతతో రాగా 1956లోనూ 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. 1988లో షాన్లో, 2004లో కోకో ద్వీపంలో ప్రకంపనలతో వందలాది మంది మృతి చెందారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది మృతి చెందారు. 2016లోనూ 6.9 తీవ్రతతో భూకంపం రాగా ఇప్పుడు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.